మామూలుగా మనము యూట్యూబ్లో కెమెరా ముందు కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఎలా ఇవ్వాలంటే తెచ్చిపెట్టుకొని అంటే జనాలకు నచ్చేలాగా అందంగా ఉండాలి, లేదా మనం హీరో అనిపించుకోవాలి, సెలబ్రిటీలకు మంచి టాలెంట్ చూపించుకోవాలి, ఎక్కడ కూడా మైనస్ పాయింట్లు ఉండకుండా మనం నటిస్తూ కాపీ చేస్తూ ఎవరినో అనుకరించి నేర్చుకుని ఇలా చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పకూడదు, అదంతా ఎడిటింగ్ లేదా సెట్టింగ్ అవుతుంది. కానీ నేచురల్గా జెన్యున్గా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంటే ఎట్లా ఎక్కడ మార్చుకోవద్దు, మనల్ని మనం మార్చుకోవద్దు అనమాట. ఇలా చెప్తే జెన్యున్గా చెప్తామన్నమాట. ఉదాహరణ చెప్తాను. ఒక చీకట్లో మనం పోతూ ఉన్నాం, కళ్ళు మూసుకొని, మనకేమైనా తెలుస్తుందా? దీనివల్ల ఏం చేస్తాం, అన్నీ దెబ్బలు తాకించుకోవడము, మనం పడిపోవడము, మనకు దెబ్బలు తాకడము జరుగుతుంది. కానీ మంచిగా పోవడం అయితే ఉండదు కదా. కానీ ఇది జెన్యున్. ఇక్కడ అపశృతులు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, కానీ ఇది జెన్యున్. ఎందుకంటే మనం తెలియని పనులు చేయం కదా. ఇప్పుడు మనకు గాలి మోటార్ నడపరాదు, ఆడున్నది ఇంకో ఏదో ఒకటి వస్తే పయ్యని మనం గాలిలో లేచిపోతాం, పోయి ఆడికెళ్ళి పైకి పోతాం, పడిచి వస్తాం. కాబట్టి ఆ పని చేయం. ఇప్పుడు ఏదైనా మనకు చేయరాని పనులు చేయం కదా. ఒక కరెంట్ ఆఫీస్ పోయినాం, ఆడ తెలియ ఒక కరెంట్ ఉన్న అదొకటి ఇదొకటి వస్తామా, మనకు తెలియని కరెంట్ రిపేరింగ్ చేస్తామా, షాక్ కొట్టి వస్తాం, అంతేనా? ఇట్లా అన్నట్టు తెలియని పనులు చెయ్యం అనేది అయితే వాస్తవమే. కానీ తెలిసిన పనులే చెయ్యాలి, తెలియని పనులు చేయకూడదు అని ఇలా కండిషన్లో పెట్టుకుంటే నిన్ను నువ్వు ఎడిటింగ్ చేసుకున్న రీతి అది నటన అవుతుంది, జీవితం కాదు. జెన్యున్గా సహజంగా ఉంటే ఉండాలి. సహజంగా అంటే ఏదైనా, ఇప్పుడు మనం దారి పట్టి పోతాను, రోడ్డు మీదకి వెళ్ళి పోతా అంటే ఓ చీకట్ల 10 మంది దొంగలు వచ్చి మనల్ని మెత్తగా కొట్టి మన దగ్గర డబ్బులు గుంజుకున్నారు, మనల్ని గాయపరిచిండ్రు, ఇట్లుంటాయి. సో ఇది కాస్త అవమానంగా ఉండొచ్చు, లేదా మనకు ప్రమాదంగా ఉండొచ్చు, మన డబ్బులు పోవచ్చు, దెబ్బలు తినచ్చు. కానీ ఇది జెన్యున్ కదా. వాళ్ళ దొంగలు ఉన్న సెట్టింగ్ చేసుకొని ప్లాన్ ప్రకారం వచ్చిందా? రాలేదు కదా. అలాగే మనం దెబ్బలు తినడం ఇవన్నీ కూడా మనం ప్లాన్ ప్రకారం చేయించుకోలేదు, దొంగలను కూడా ప్లాన్ ప్రకారం వచ్చేలాగా మనం చేయించుకోదు. వాళ్ళు మనకు అతీతంగా వచ్చారు, వాళ్ళ చేతిలో మనం అతీతంగా దెబ్బలు తిన్నాము. అంటే మనం అనుకోకుండా జరిగిందే, కానీ ఇది మనం ఊహించలేదు, మనం సెట్ చేసుకోలేదు, ఇది మనం ఎడిటింగ్ చేసి పెట్టుకోలేదు కదా. ఇగో ఇట్లనే మీరు జీవితంలో ప్రతి విషయం కెమెరా ముందు మాట్లాడినప్పుడు, మీరు వ్లాగ్స్ చేసినప్పుడు, ఏదైనా షాపింగ్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్, ఇంట్లో ఏది చేసినా కూడా, కెమెరా ముందు మాట్లాడినా కూడా, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చినా, ముఖ్యంగా ట్రావెల్ వ్లాగ్స్ చేసినా కూడా మీరు ఇలా సెట్టింగ్ చేసుకోకండి. కావాలని జనాలకి నచ్చేలాగా మాట్లాడడము, నటించడము, అనుకరించడము, కాపీ చేయడము చేసి అలా వాళ్ళలాగా ఎవరిలాగానో చేయాలి, లేదా ఎవరి ఆడియన్స్కి నచ్చేలాగా మాత్రమే చెప్పాలి, నచ్చకుండా ఏది చెప్పకూడదు, నచ్చేలాగా చెప్పాలి అని మాత్రం రెండు పెట్టుకోకండి. వాళ్ళకి నచ్చేలాగా చేయకూడదు, నచ్చకూడని చేయకూడదు, నచ్చేలా మాత్రమే చేయాలి అనే విధంగా చేయకండి. జెన్యున్గా వ్యవహరించండి. అందులో శృతులు ఉంటాయి, అపశృతులు ఉంటాయి, నవ్వుల పాలు ఉంటుంది, అవమానాలు, హేళనలు ఎన్నో ఉంటాయి. ఏది ఏమైనా జెన్యున్ అనమాట. ఓకే, అవి ఎవరు దాన్ని ఆపుకోలేరు. ఇప్పుడు చెప్పాను కదా, రోడ్డు మీద పోతా అంటే దొంగలు మనకే పడరు కదా, దొంగలు మనల్నే కొట్టరు కదా, మన డబ్బే గుంజుకోరు. జీవితంలో ఎవరైనా కోటీశ్వరుని కూడా ఒకసారి దొంగలు పడతారు, దోచుకుంటారు. సినిమా యాక్టర్ని కూడా దొంగలు పడతారు, దోచుకుంటారు, కొడతారు. కాబట్టి అందరికీ జరిగేది కదా. జెన్యున్ అనమాట. అలా జెన్యున్గా మాట్లాడండి. అందులో శృతులు, అపశృతులు, నవ్వులు, హేళనలు, విజయాలు, ప్లస్లు, మైనస్లు అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ తెచ్చిపెట్టుకొని జనాలకు నచ్చేలాగా చెప్పడం, అలాగే ఎక్కడ జనానికి నచ్చకుండా ఉండేలాగా చూసుకోవడం మాత్రం తప్పనమాట. జెన్యున్గా ఉండండి. అది మీకు కూడా తెలియదు మీరేం మాట్లాడతారు అనేది. అలా మాట్లాడితేనే జనం చివరి దాకా చూస్తారనమాట, ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో ఎలా చేయాలి జెన్యున్గా అనేదానికి మరో టిప్ చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నాం, పుట్టుతాం కదా భూమి మీద, కానీ పుట్టక ముందుకు మనం ఎవరిమి, ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియదు కదా. భూమి మీద పుట్టినాక మనకు తెలుసు. అలాగే మనం చచ్చిన తర్వాత మనం ఎటుపోతాము, ఏమవుతామో కూడా మనకు తెలియదు కదా. మనకు అతీతమైన తెలియదు కదా. అలాగే పుట్టిన తర్వాత మనకు తెలుసు, భూమి మీద మనకు తెలుసు కదా, ఈ భూమి మీద పుట్టినప్పుడు. నేను చెప్పేది అంటే, మనం పుట్టక ముందుకు ఎలాగైతే ఏం తెలియదో, అలాగే చచ్చిన తర్వాత మనం ఏమవుతామో మనకు తెలియదో, అలా ఆ స్థితిలో మీరు ఉండి చేయాలి. ఒక ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఏదైనా అక్కడ వ్యవహరించే తీరు అనేది తెలిసి చేయొద్దు, తెలియదన్నట్టు తెలియకుండానే జరగాలి. ఇక రెండోది, మీకు మీరు కూడా తెలియదు. అంటే మనం భూమి మీద పుట్టిన తర్వాత మనం తెలుసు కదా, కానీ ఇదంతా వట్టిదే. ఇది కూడా తెలియదు, అన్నీ నేర్చుకున్నాయి, తెచ్చిపెట్టుకున్నాయి, అనుకరించినాయి కదా. కాబట్టి ఈ కాపీ అంతా వదిలే, ఈ నటన అంతా వదిలే. అంటే మనం తెలియదు, పుట్టినప్పుడు తెలియదు, పుట్టక ముందుకు ఏమవుతుందో తెలియదు, సచ్చినాక ఏమవుతుందో తెలియదు. పుట్టిందిగా అనుకరిస్తాను కాబట్టి ఇదంతా నటన, అనుకరణ, కాపీ కాబట్టి ఇది వద్దు, ఇది తెలియదు. జెన్యున్గా ఉండాలంట, అది జెన్యున్, ఇది జెన్యున్. ఇలా కెమెరా ముందు తీయండి.
మనం ట్రావెల్ వ్లాగ్స్ కానీ టెంపుల్ వ్లాగ్స్ కానీ లేకపోతే ఒక విషయం గురించి ఫేస్ క్యామ్ కానీ ఎలా చేయాలంటే, ఉదాహరణ చెప్తాను. మనకు తిరుపతి పోతాం కదా, తిరుపతి పోకముందు మనకు తిరుపతి తెలుసా? తెలియదు. అలాగే తిరుపతికి మనం తెలియదు, ఎందుకంటే తిరుపతి పోలేదు కాబట్టి, మనం మన ఇంట్లోనే ఉన్నాం కాబట్టి. అంటే మనకు తిరుపతి తెలియదు, తిరుపతికి మనం తెలియదు. అయితే తిరుపతి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు తిరుపతికి తెలియద్దు, అప్పుడు తిరుపతికి తెలియకుంటే ఎలా ఉంటావు అలా ఉండాలి. అలాగే తిరుపతి నీకు తెలియదు, అప్పుడు ఎలా ఉంటావు? తిరుపతి పోయినాక కూడా ఆ ఊరికి నువ్వు తెలియదు, నీకు ఆ ఊరు తెలియదు అనుకో, అప్పుడు ఎలా ఉంటావు? అలా వ్యవహరిస్తూ మీరు వీడియో షూట్ చేసినప్పుడు, కెమెరాలో మాట్లాడినప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. అంటే ఆ ఊరు నీకు తెలియదు, నీకు ఆ ఊరు తెలియదు, ఆ ఊరికి నువ్వు తెలియదు, అప్పుడు ఎలా ఉంటావు? అన్నీ తెలియకుండానే మాట్లాడతావు కదా. ఆ విధంగా మాట్లాడాలన్నమాట. అంతేగాని తిరుపతి గురించి చూసి ఇక్కడ పాప వినాశనం ఉన్నది, ఇక్కడ గోపురం ఉన్నది, ఇక్కడ దైవ దర్శనం ఉన్నది, ఇక్కడ ధర్మదర్శనం ఉన్నది, లడ్డూలు ఇక్కడ ఇస్తాను అని అందరికీ ఎక్స్ప్లెయిన్ తెలిసి చేస్తావు కదా, అట్లా చేయొద్దు. తెలియకుండా జెన్యున్గా నువ్వు ఎలా వ్యవహరిస్తావు తెలియకుండానే అని పోయి తిరుపతిలో తెలియకుండా మనం ఇప్పుడు మన ఇంట్లో మనం ఎలా వ్యవహరిస్తామో అలా వ్యవహరిస్తే ఆడ ఎలా ఉంటుంది, అలాగే వ్యవహరించి తీయాలంట, అప్పుడు జెన్యున్గా ఉంటుంది, అట్లా రియాలిటీగా వస్తుంది అన్నమాట. మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నిప్పు వచ్చి మన మీద పడ్డదనుకో, మనం కూడా దానికి తాకుతాం కదా. అలాగే మనం పోయి నిప్పును పట్టుకుంటే ఏమైంది, మనకు కాలుతుంది. అలాగే నిప్పు వచ్చి మన మీద పడితే మనం కూడా దానికి తాకుతాం. కానీ మనం దాన్ని ముట్టుకోలేదు, అది మన మీద పడలేదు అనుకో, ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు కదా. ఇగో ఇలా అన్నట్టు మనం కొత్త ప్లేస్ పోతే, ఇప్పుడు మద్రాసు పోయినాం, మద్రాసు పోతే మద్రాసు మనకు తెలియవద్దు, మనం మద్రాసుకు తెలియకుంటే ఎలా ఉంటామో అలా మద్రాసు పోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అంటే అక్కడ గురించి వ్యవహరిస్తూ ఉంటాం కదా, తెలియకుండానే ఇక్కడ ఏమింది, ఇదేంది, అదేంది అని మాట్లాడుతుంటాం కదా, జెన్యున్గా అలా మాట్లాడాలన్నమాట. అలా కెమెరా ఉంది కూడా అలా మాట్లాడుతూ అలా వ్యవహరిస్తూ షూట్ చేయాలి. అంతేగాని తెలిసి అక్కడ గురించి చెప్పడము, తెలిసి వ్యవహరించడము, తెలిసి దాన్ని షూట్ చేయడము అలా చేయొద్దన్నమాట. వీడియో ఎలా చేయాలి, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, వ్లాగ్స్ ఎలా చేయాలి, మాటలు ఎలా మాట్లాడాలి అంటే, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా ఫేస్ క్యామ్ అయినా ఎలా మాట్లాడాలి అంటే, షూట్ చేయడం అయినా ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం చేస్తామనుకో, చేస్తే మనతో ఈ లోకం వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు కదా. అంటే మనది వేరే లోకం, ఇప్పుడు సచ్చినాక మనది వేరే ప్రపంచం కదా. కాబట్టి వాళ్ళకు మనతో సంబంధం ఉండదు, మనకు వాళ్ళతో సంబంధం ఉండకుండా మనం ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం కదా. అలాగే కాబట్టి వాళ్ళు మనతో సంబంధం పెట్టుకోరు ఈ ప్రపంచం వాళ్ళు. కాబట్టి వీడియోలో కూడా ఇప్పుడు మనము ఈ ఆడియన్స్ అనే ఈ ప్రపంచం ఉంటుంది, దాంతో ఎలాంటి సంబంధం ఉండకుండా మనం మాట్లాడాలి కెమెరా ముందు. దీంతో ఈ ప్రపంచం వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు, మనం కూడా వాళ్ళతో పెట్టుకోకుండా మాట్లాడాలి. మనదైన ప్రపంచంలో మన మనసు, మన స్థితి మాత్రమే మన వరకే మాట్లాడాలి. అది ఏదైనా అలా మాట్లాడండి. అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా, వ్లాగ్స్ అయినా, ఫేస్ క్యామ్ అయినా అలాగే చెప్పాలి. అంతే, నా ప్రపంచంలో వాళ్ళతో మనకు సంబంధం లేదనమాట. అలా చెప్పండి, మడుగులో చేపలాగా మన మనసు మనం వరకే, బయట వాళ్ళతో మనకి ఏ సంబంధం లేదు, వాళ్ళకు మనతో సంబంధం ఉండకూడదు. అలా చెప్పాలి కెమెరా ముందు, వీడియోలు ఇలా చెప్పాలి, మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఇలా ఇవ్వాలి. యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నప్పుడు పోటీ వద్దంటే, వేరే వాళ్ళతో పోటీ పెట్టుకోకండి. ఇప్పుడు మనం ఫేస్బుక్లో పోస్టులు పెట్టినప్పుడు, లేదా ఇన్స్టాగ్రామ్లో పోటీ పెట్టినప్పుడు మనం ఒకరితో పోటీ పడం కదా. అలాగే యూట్యూబ్లో కూడా వేరే వాళ్ళతో పోటీ పడకండి. కాకపోతే మీరు మాత్రం మంచి వీడియో చేయడానికి సూపర్గా ఉండేలాగా చేయండి. ఒక కంటెంట్ని ఎలా చెప్పాలి, లేదా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మార్ఫింగ్ చేయాలంటే, ఇప్పుడు అంతరిక్షం గురించి చెప్తారు, గ్రహాంతరవాసి గురించి చెప్తారు. అలాగే మన మంగళయాన్ అని మన దేశం ఉండిపోయింది కాబట్టి ఆ చంద్రుడి మీద దిగించారు, ల్యాండ్ ఆఫ్ ఓవర్ అని. వాటి గురించి ఒక సామాన్య ప్రేక్షకుడికి ఏది తెలియదు, మొత్తం వాళ్ళే చెప్తే మనం వినేవాళ్ళమే తప్ప దాన్ని విమర్శించే తెలివి కూడా మనకు ఉండదు కదా. కాబట్టి అతను చెప్తే వింటాం కదా, అట్లా అన్నమాట. ఆ విధంగా మీరు చేయాలి. అంటే అందరికి తెలిసిన సబ్జెక్టు అందరికి తెలిసిన విధంగా మాత్రం చెప్పకండి. అందరికి తెలిసింది కాబట్టి తెలియని విషయాన్ని తెలియని విధంగా చెప్పాలి. దాన్ని చెప్తూనే ఉంటారు. చెప్పిన గ్రహాంతరవాసులు, అలాగే చంద్రమండలం గురించి, అంతరిక్షం గురించి చెప్తే సామాన్య ప్రేక్షకులకు తెలియని సబ్జెక్ట్ కదా. వాటి గురించి ఎలా చెప్తే మనం వింటామో అలా చెప్పాలి. అలాంటి విషయం చెప్పాలి. నార్మల్ విషయమైనా అలా చెప్పాలి. ఆ విధంగా తీసుకొని చెప్పాలి. అలాంటి కంటెంట్లు క్రియేట్ చేసి చెప్పాలి. చాలామంది యూట్యూబ్లో వీడియో చూసి వాళ్ళందరికన్నా టాప్ రావాలని అనుకుంటారు. అంటే వాళ్ళకన్నా అందరికన్నా మంచి థంబ్నెయిల్ పెట్టాలి, మంచి టైటిల్ పెట్టాలి, మంచి వీడియో చేయాలి, అందరికన్నా నేను టాప్ రావాలనే ఒక పోటీని ఎదుర్కోవడానికి వీడియోలు చేస్తారు ఆ దృష్టితో. అలా చేయకండి. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు పోటీ ఉంటుందా, మన వీడియోలు మనం పెట్టుకుంటాం, మన స్టైల్లో మనం గొప్పగా చేసుకొని పెట్టుకుంటాం. ఫేస్బుక్లో కూడా అంతే, మన పోస్టులు మనం గొప్పగా మంచిగా మనకున్న టాలెంట్లో గొప్పగా చేసుకుంటాం తప్ప పక్క వాళ్ళతో పోటీ పడడం అనేది ఉండదు.
ఇన్స్టాగ్రామ్లో కూడా ఉండదు. మన టాలెంట్ మాత్రమే గొప్పగా చూపించుకుంటాం మనకున్నంతలో. అయితే యూట్యూబ్లో మాత్రం పోటీ ఉంటుంది. మిగతా క్రియేటర్స్ని నేను జయించాలి, వాళ్ళందరినీ మించి రేస్లో నేను ముందుండాలని మంచి టైటిల్స్, మంచి థంబ్నెయిల్స్, మంచి కంటెంట్, ట్యాగ్స్ లేదా ట్యాగ్స్ కాదు, వీడియోను టైటిల్స్ థంబ్నెయిల్ చేస్తూ ఉంటాం. కంటెంట్ కూడా సూపర్ ఉండాలని చేస్తూ ఉంటాం. ఇలా చేస్తే నాకు యూట్యూబ్ అంతా గుర్తింపు వస్తుంది అనే భ్రమలో బతాము. అది తప్పండి. మీరు ఇతరులతో పోటీ పడకండి. ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఎలా అయితే మనం మన టాలెంట్ చూపించుకుంటామో అలా చూపించుకోండి. కానీ ఆ టాలెంట్ ఎందుకు ఉండాలంటే మిగతా అందరితోటి మించిపోయేలాగా మీరు ఉండాలి. కానీ పోటీ మాత్రం పడకండి. మీ టాలెంట్ మీదే. చూసబ్బా ఇది యూట్యూబ్లో టాప్ రా ఇది అనుకునేలా ఉండాలి తప్ప వాళ్ళతో పోటీ పడకండి. వేరే వాళ్ళు ఇతరులతో మీరు పోల్చి అబ్బా సూపర్ నది వేరే వాళ్ళు అనుకోవాలి, కానీ మీరు మాత్రం వాళ్ళని పోటీ పడి చేయకండి. మీ టాలెంట్ మాత్రం అద్భుతంగా చేయండి. సూపర్గా ఎంత టాలెంట్ ఉందో అంత నిరూపించుకోండి. అయిగా ఇతరులతో పోటీ పడకుండా మీకు మీరు పోటీ పడండి. ఇప్పుడు హీరో విలన్తో పోటీ పడతాడు, విలన్ హీరోతో పోటీ పడతాడు. ప్రేమించిన అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తుంది. ఇలా మీరు మీకు మీరు పోటీగా తీసుకొని అలా మీ వీడియోలో పోటీ ఉండాలి తప్ప పక్క వాళ్ళను పోటీ పడద్దు. మీరు మీ టాలెంట్ని మీలో పాత్రలు ఒకదాన్నొకటి ఇన్స్పిరేషన్ చేసుకుంటూ అలా మీ వీడియోలో మీకు ఒక కాంపిటీషన్ ఉండాలి తప్ప పక్క వాళ్ళతో సంబంధం లేదనమాట. అలా చేయండి వీడియోలో. చాలామంది యూట్యూబ్లో ఏం చేస్తారంటే టైటిల్ పెట్టేప్పుడు కానీ లేకపోతే ఇంకెక్కడ కంటెంట్ ఒక విషయాన్ని చెప్పేప్పుడు కానీ కంటెంట్ చెప్పేప్పుడు కానీ కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కానీ ఏం చేస్తారంటే ఇతరులను అనుకరిస్తారు. వాళ్ళను అనుకరించి వాళ్ళను కాపీ చేసి వాళ్ళలాగా నటించి వాళ్ళలాగా తెచ్చిపెట్టుకొని ఇలా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పొద్దు. ఎందుకంటే మనిషి ఇతరుల ముఖం చూసి ఏం చేస్తాడు, వాళ్ళ ముఖాలు అనుకుంటాం. కానీ మన ముఖం కూడా అదే కదా వాళ్ళకు. అవునా? ఇతరుల ముఖం చూసి అందంగా ఉన్నది అబ్బాయి ఉన్నారా మనిషి అనుకుంటే మరి నువ్వు వాళ్ళకి మనిషివి, నీ ముఖం వాళ్ళకి కనబడుతుంది కదా. అట్లా అన్నట్టు. కాబట్టి ఒకరిని అనుకరించకండి. వాళ్ళలాగా చెప్పాలి, వాళ్ళలాగా టైటిల్ పెట్టాలి, వాళ్ళ మాట్లాడాలి, వాళ్ళ కంటెంట్ చెప్పాలి అని అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది మీకు ఎలాగ ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు మాట్లాడేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు జెన్యున్గా చెప్పండి, మీ స్టైల్లో మీరుగా చెప్పండి. ఇప్పుడు వీడియో ఎలా చేయాలంటే ఇప్పుడు ఒక ఊర్లో పోలీసులు లేరు, చట్టాలు లేవు అనుకో, గవర్నమెంట్ లేదు. అప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు నేరస్తులు? ఏమంత వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. అంటే కోపం ఉన్నోని కొడతారు, కోపం లేకుండా ఊకుంటారు. ఆవశ్యం ఉన్నవాడు కొట్టాడ పెట్టుకుంటాడు, ఇట్లా ఉంటుంది. కానీ వాడిని అడిగేవాడు ఉండడు, ఎవరు వాడు ఊకుంటారు, ఇట్లే ఉంటుంది. కానీ శిక్షలు వాటికి లోబడి ఉండడు అనేది ఉండదు. అలాగే దేవుడు అనేవాడు లేడు, పుణ్యం పాపం లేదనుకో, అప్పుడు నిజాయితీగా ఎలా ఉంటారు అంటే వాళ్ళ బుద్ధి వాళ్ళ గుణం తీరు ఇది మంచి తప్పని పాపం పుణ్యం తెలిసినాడు దాన ధర్మాలు చేస్తాడు, లేకుంటే లేదు. అంతేగాని దేవుని కోసం చేయరు అనుకో. అప్పుడు ఎలా ఉంటుంది ఒక కంటెంట్, మీ వీడియో, మీ ఆలోచనలు ఒక విషయం గురించి ఇలా చెప్పాలన్నమాట. ఎందుకంటే మనిషి వ్యక్తిగతము అలాంటిదే. బయట దేవుడు దయ్యము చట్టాలు శిక్షలు ఇన్ని ఉంటాయి, నేను మనిషికి వ్యక్తిగతంగా అలా ఉండవు, ఆ నిబంధనలు ఉండవు అన్నట్టు. కాబట్టి వాడు ఇష్టం ఉన్నట్టు స్వేచ్ఛగా ఉంటాడు కదా. ఒక వీడియో కూడా అలాగే ఉండాలన్నమాట. ఓకే, ఆ విధంగా చెప్పండి. ఇప్పుడు అక్రమ సంబంధాలు అనుకుందాం, ఆడవాళ్ళవి. అవి బయట సమాజం తప్పు పడుతుంది, వాళ్ళ అమ్మ ఇంట్లో తప్పు పడతారు, అత్తవారు తప్పు పడతారు, సమాజం తప్పు పడుతుంది, తను తప్పు అనుకుంటుంది కాబట్టి ఊకుంటుంది. కానీ మనసులో ఇవన్నీ చూసే వాళ్ళనారా? తన మనసులో ఎవరినో ఇష్టపడవచ్చు, భర్త ఉన్నా ఎంతోమంది నచ్చవచ్చు, వాళ్ళని ఊహించుకోవచ్చు, వాళ్ళని కోరుకోవచ్చు. అది పర్సనల్. ఇక్కడ అడిగేవాడు ఉండడు కదా మనసులో, శిక్షించేవాడు ఉండడు, పాపము పుణ్యం కూడా ఉండదు మనసులో. స్వేచ్ఛగా ఇష్టం ఉన్నట్టు చేస్తారు కదా. ఇగో కంటెంట్ అనేది బయట కూడా ఇలాగే చెప్పాలన్నమాట మీరు వీడియోలో.